నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో అనుమతి లేకుండా దీపావళి మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాపూరు ఎస్ఐ వెంకట రాజేష్ తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చుకోవడం ఆనవాయితీ అని తెలిపారు. టపాసుల షాపులకు లైసెన్సులు పొందే నిర్వాహకులు వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. షాపుల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన సదుపాయాలను సమకూర్చుకోవాలన్నారు. టపాకాయలు ఇంట్లో కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి వైఎస్ గారి ఉత్తర్వుల మేరకు రాబోయే దీపావళి పండుగ సందర్భంగా అక్రమ నిల్వలు ఎవరైనా సరే ఈ బాణాసంచా సంబంధించి ముడి సరుకు కానీ ఎటువంటి అక్రమంగా తయారు చేయడం కానీ గూడౌన్స్లో తయారు చేయడం కానీ అలాగే ముఖ్యంగా లైసెన్సులు లేకుండా ఎవరు అమ్ముతారో వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి. ఈ గూడౌన్స్లో మనకు తెలియకుండా స్టాక్ పెట్టుకొని ఎవరు తెలియకుండా కూడా తయారు చేస్తూ ఉంటారు. వారికి కూడా మేము గూడౌన్స్ కానీ ఏమన్నా అక్రమంగా ఏమన్నా తయారు చేయడం కానీ మేము గమనించి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా వారిపై చట్టపరమైన చర్యలు చేసుకుంటారు. దాని మీద ఎఫ్ఐఆర్లు కట్టి రిమాండ్ తరలించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ లైసెన్స్ తీసుకున్న వ్యక్తులు ఎవరైనా సరే లైసెన్స్ టైంలోనే వాళ్ళకి ఇచ్చిన టైం ఉంటుంది, ఆ టైంలోనే పెట్టుకొని అమ్మాలి. అలాగే ఎవరైనా సరే కొంతమంది లైసెన్స్ గల వ్యక్తుల దగ్గర క్రాకర్స్ తీసుకొని ఈ చిన్న చిన్న షాప్స్ లాగా అరేంజ్మెంట్ చేసుకొని అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు. అది కూడా చట్టరీత్యా నేరం. అలా అమ్మటానికి కూడా పర్మిషన్ లేదు, ముఖ్యంగా గమనించాలి. అలాగే ఇంకోటి ప్రమాదాలు ఎక్కువగా జరిగి ఉన్నాయి మన జిల్లాలో కూడా, ముఖ్యంగా గమనించాలి. చాలామంది వివిధ జిల్లాల్లో కానీ చూస్తూ ఉంటే మన స్టేట్లో చాలామంది చనిపోయి ఉన్నారు ఈ క్రాకర్స్ ఈ ప్రమాదాల వల్ల. దయించి గమనించాలి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకోటి ఈ పిల్లలు కూడా క్రాకర్స్ ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోరు పెద్దలు కూడా. ఆ క్రాకర్స్ కొద్దిగా ఇచ్చినా కానీ వాటి వల్ల ఫైర్ క్రాకర్స్ వల్ల ఏమవుతాయంటే ఇంట్లో ఫ్లేమ్స్ కానీ ఏర్పడి సిలిండర్స్ కానీ వీటికి కానీ ఫ్లేమ్స్ ఏర్పడి స్టార్ట్ అయ్యి తెలియకుండా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా గమనించాలి, బాధ్యతగా గమనించాలి. ఏం చేస్తున్నాం, ఏమి ఇస్తున్నాం పిల్లలతో దగ్గరుండి కాల్పించిన బాధ్యత కూడా మన తల్లిదండ్రులది, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటుంది. ఇంకోటి మీకు దగ్గరలో ఏమైనా ఉన్నా క్రాకర్స్ ఏమైనా తయారు చేస్తున్నారు, ఏమైనా సమాచారం ఉన్నట్లయితే తప్పనిసరిగా మా పోలీస్ స్టేషన్కి కాల్ చేసి చెప్పండి. మా పోలీస్ స్టేషన్ నెంబర్ 9440730021, అలాగే 112 కూడా కాల్ చేసి చెప్పండి. మా సమాచారాన్ని వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, వెరిఫై చేస్తాము, ప్రత్యక్షంగా చేస్తాము. చాలా ఎఫ్ఐఆర్లు కట్టున్నాం, మన స్టేషన్ పరిధిలో కూడా కట్టున్నాం. క్రాకర్స్ అనేది చాలా డేంజరస్, ఇతరులకు హాని కలిగించే విధంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పర్మిషన్ ఇచ్చిన ప్లేసులు పర్మిషన్ ఇస్తారు, ఎంఆర్ఓ గారు ఉత్తర్వుల మేరకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను కూడా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసిన తర్వాత వెరిఫైలో భాగంగానే ప్లేసెస్ చూసిన తర్వాత ప్లేస్లోనే అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ముఖ్యంగా గమనించాలి. లైసెన్స్ తీసుకున్న వ్యక్తులు ముఖ్యంగా గమనించాలి. అలాగే ఆ ప్లేసుల్లో పెట్టుకున్నప్పుడు ప్లేస్లో కంపల్సరీ ఏ షాప్ ఆ షాప్ తగ్గట్టుగా ఇసుక డ్రమ్ములు పక్కా ఉండాలా. అలాగే నీటి యొక్క డ్రమ్స్ కానీ అవి పెట్టుకోవాలి. అలాగే వాటికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఏమి ఉన్నాయో వాటికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మీ షాప్స్ దగ్గర వెహికల్స్ 2 వీలర్స్ కానీ ఏ వెహికల్స్ కూడా మీ షాప్ దగ్గరికి అలౌ చేయొద్దు. వాటి వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలియజేస్తాం, షాప్స్ దగ్గర 2 వీలర్స్ డైరెక్ట్గా అక్కడ పెట్టడం. మీ షాప్ ఓనర్స్ అయినా మీరైనా సరే ఆ షాప్ ఓనర్స్ దగ్గర 2 వీలర్స్ అలౌ చేయొద్దు. దానివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా
అవైలబిలిటీ ఉంటే కెమెరాస్ పక్కా పెట్టుకోండి, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే ఒక ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా మేము వచ్చిన తర్వాత 40 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది నేను ఈ రాపూర్ టౌన్లో, మండలంలో, టౌనే కాదు మండలంలో. నాకు ప్రతి వీధి ఎట్లా ఎటు వెళ్ళేది కూడా నాకు కెమెరాలు నాకు ఐడెంటిఫైడ్ ఉంది, ఎటు పోతే వెహికల్స్ ఏంటని. చాలా యాక్షన్ కేసులు కానీ చాలా డిటెక్ట్ చేసాము. ఒక మర్డర్ కేసు కూడా ఒక కెమెరాతోనే డిటెక్ట్ చేసి ట్రేస్ వచ్చేసి. అది ఎవరు నేను చేసింది ఏం కాదు, నేను పెట్టమన్నాను. పబ్లిక్తో సమ్ ఇంట్రెస్ట్ ఉండి పబ్లిక్ పెట్టిన స్పేస్ పెట్టడం వల్ల ఒక ఏం జరిగిందనే విషయం కనుక్కోగలిగాము, త్వరగా ట్రేస్ అవుట్ చేయగలిగాము. దయించి ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఉన్నంతవరకు 10,000 లోపే ఉంటాయి, 2 కెమెరాలు పెట్టుకుంటే అది సెక్యూరిటీ విధంగా ఉంటుంది, పబ్లిక్ ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రతిదీ మనకు ఏదైనా సరే ఈ నేరాన్ని ఏమన్నా అరికట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. దయించి ప్రతి ఒక్కళ్ళు కెమెరాలు పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి దయించి. ముఖ్యంగా ఈ సమాచారాన్ని మీడియా మిత్రులకు తెలియజేసిందంటే ప్రతి ఒక్కరికి మీరు అందించి మీరు సేవలు చేయాలని, మీ సర్వీస్ చేయాలని అందరికీ తెలియపరుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.